హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇవిడి గోడలో చెట్లు రాళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, అదే మా ఇళ్ల స్థలం. అది వరకు చుట్టిల్లు ఉండేది, అది పడగొట్టి ఇల్లు కట్టుకుందారన్న ఆశతో గోడలు అయితే లేపాము. అది ఏం కుదరలేదో తెలీదు. మా దురదృష్ట చేస్తూ అలా ఆగిపోయింది. చాలా నష్టపోయాం. నాకు హెల్త్ పూర్వకంగా పాడైపోయింది. గుంటూరు అయితే వెళ్ళిపోయాం అది వదిలేసి. దాని గురించే కాదండి, అక్కడ రేకుల షెడ్ వేసాం కదా, అక్కడ కూడా గొడవలు. ఇదంతా తలనొప్పి ఎందుకని చెప్పేసి వచ్చేసాము. ఈ ఇళ్ల స్థలం కూడా ఒప్పించారండి వెనకాల వాళ్ళకి. ఆ స్టోరీ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. చూసారా, దారిలో ఉన్న చెట్లు మొత్తం మా ఇళ్ల స్థలంలో వేసేసారు. ఆ కొండలు చూసారా ఎక్కడ కాల్చారో? మా ఇళ్ల స్థలమేనండి అది. అది ఎవరో కాదండి, మా అత్తగారు వాళ్ళ అక్క కొడుకులేనండి అలా చేసేది. ఇది మా చిన్న మామయ్య గారి దగ్గర మేము కొనుక్కున్న ఇళ్ల స్థలం అండి, 9 సెంట్లు. ఇది చూసే అది దౌర్జన్యం చేసి ఇళ్ల స్థలం లాక్కోవాలని చాలామంది ప్లాన్తో చేశారు. ఈ ఇళ్ల స్థలానికి కూడా చాలా స్టోరీ ఉంది, తర్వాత చెప్తానండి నెక్స్ట్ వీడియోలో.